మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో బాచిపల్లి పరిసర ప్రాంతాలైన బొల్లారం, కాజుపల్లి, బొంతపల్లి, జిన్నారం, పాసిమైలారం మొదలగు పారిశ్రామిక వాడల నుంచి నిబంధనలకు విరుద్ధంగా శుద్ధి చేయకుండా విషవాయుల్ని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలను నిలువరించడంలో నిర్లక్ష్య ధోరణితో పూర్తిగా విఫలమైనటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంబంధిత ఫ్యాక్టరీలపైన చర్యలు తీసుకుని వాటిని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ సుమారు 2,000 మంది ప్రజలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పీసీబీ అధికారులు వారి విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించని యెడల వారి ఆఫీసును ముట్టడించి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ముందుకు తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు, రామారావు, శ్రీలక్ష్మి, నందకిషోర్, రవి, వివిధ కాలనీల కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Pollution free it is. Save from pollution. Save from pollution. Save from pollution. PCB. Down down. PCB. Down down. PCB. Down down. Wake up. PCB. Wake up. PCB. Wake up. PCB. We want justice. We want justice. ట్రీట్మెంట్ చేయని విషవాయువుల్ని ప్రజలకి వదలటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి కారకులవుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలన్నీ కట్టడి చేయాలి. ఆ కట్టడి చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి మీద ఉన్నది. వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి వీళ్ళని అరికట్టాలి. అరికట్టని పక్షంలో వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. లేదంటే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి లీగల్ గాను, మీడియా పరంగాను, అలానే అన్ని రకాలుగా నిరసన ఉద్యమాల ద్వారా దీన్ని పరిష్కరించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.